భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య కోల్కతాలో జరిగినటువంటి తొలి టీ20 మ్యాచ్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంతో రెండో టీ20 మ్యాచ్కు కూడా సిద్ధమవుతుంది టీమిండియా. ఈ మ్యాచ్ రేపు అంటే జనవరి 25న సాయంత్రం 7 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగబోతుంది. ఈ మ్యాచ్లో కూడా నెగ్గటం ద్వారా సిరీస్పై మరింత పట్టు సాధించాలని టీమిండియా భావిస్తుంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయో, తుది జట్టులో స్థానం సంపాదించే ఆ 11 మంది ఆటగాళ్లు ఎవరో ఒకసారి పరిశీలిద్దాం. ఈ మ్యాచ్లో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీరిద్దరూ కొనసాగుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చి చెండనటువంటి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో కూడా అదే స్థాయిలో రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు తొలి టీ20 మ్యాచ్లో రెండో ఓవర్లో ఏకంగా 22 పరుగులు పిండుకున్నటువంటి సంజు శాంసన్ ఆ తర్వాత వేగంగా ఆడేటటువంటి క్రమంలో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ కూడా టచ్లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. తొలి మ్యాచ్లో 3వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు కదా. అయితే సౌత్ ఆఫ్రికాతోటి జరిగినటువంటి గత టీ20 సిరీస్లో సూర్యకు బదులుగా 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి తెలుగు తేజం తిలక్ వర్మ వరుసగా 2 మ్యాచ్లలో 2 సెంచరీలు బాది రికార్డు సృష్టించిన విషయం మనకు తెలిసిందే. అందుకే ఈసారి కూడా 3వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాకుండా తిలక్ వర్మనే పంపాలని అభిమానుల కోరిక. సూర్య 4వ స్థానంలో బ్యాటింగ్కు రావచ్చు. గత మ్యాచ్లో 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఈ రెండో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గత మ్యాచ్లో తిలక్ వర్మ వేగంగా ఆడలేకపోయినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా వికెట్ల వద్ద పాతుకుపోయి అభిషేక్ శర్మకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. దాంతో అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. సో పరిస్థితులకు అనుగుణంగా తిలక్ వర్మ తన బ్యాటింగ్ స్టైల్ను మార్చుకోవడం కూడా గొప్ప విషయమే అని చెప్పాలి. అంటే 3వ స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వస్తే మంచిగా ఉంటుంది. ఇక 5వ స్థానంలో హార్దిక్ పాండ్యానే కొనసాగుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా స్థానానికి ఏమాత్రం ఢోకా లేదు. ఇక 6వ స్థానంలో రింకు సింగ్ స్థానం కూడా సేఫే. నితీష్ కుమార్ రెడ్డికి తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేసేటటువంటి అవకాశం కానీ, బౌలింగ్ చేసే అవకాశం కానీ రాలేదు. అయితే ఫీల్డర్గా ఒక అద్భుతమైనటువంటి క్యాచ్ పెట్టాడు నితీష్ రెడ్డి. ఇప్పుడు జరగబోయేటటువంటి 2వ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి తుది జట్టులోకి రావటం దాదాపు ఖాయమే. అలాంటప్పుడు 3 స్పిన్నర్లను కొనసాగించాలని భావిస్తే మాత్రం, అంటే తొలి టీ20 మ్యాచ్లో 3 స్పిన్నర్లు ఆడారు కదా, వారు 3ని కొనసాగించాలని భావిస్తే మాత్రం నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో షమి జట్టులోకి రావచ్చు. అయితే అప్పుడు బ్యాటింగ్ బలం తగ్గుతుంది. బ్యాటింగ్ డెప్త్ పెరగాలంటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డిని కొనసాగించాల్సిందే. పైగా నితీష్ కుమార్ రెడ్డి మీడియం పేస్ బౌలింగ్ వేసేటటువంటి సామర్థ్యం కూడా అతనికి ఉంది. సో 3 స్పిన్నర్లలో ఒకరి స్థానంలో షమీని జట్టులోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. అదేవిధంగా తొలి మ్యాచ్లో గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నటువంటి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానానికి కూడా ఎలాంటి ఢోకా లేదు. అంటే 3 స్పిన్నర్లలో అక్షర్ పటేలు, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వీరిద్దరూ ఖచ్చితంగా ఆడతారు. అలాంటప్పుడు షమీని జట్టులోకి తీసుకోవాలంటే మరో స్పిన్నర్, 3వ స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో షమీని జట్టులోకి తీసుకోవచ్చు. అప్పుడు స్పిన్ బౌలర్లుగా అక్షర్ పటేలు, వరుణ్ చక్రవర్తి కొనసాగుతారు. సో పేస్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్తో పాటు షమి ఉంటాడు. పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉంటారు. నిజానికి తొలి మ్యాచ్లో రవి బిష్ణోయ్ వికెట్లు తీయకపోయినప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులను బాగా నియంత్రించాడు. అయితే షమీ జట్టులోకి రావాలంటే ఎవరినో ఒకరిని తప్పించాలి కాబట్టి 3 స్పిన్నర్లకు బదులుగా 2 స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని భావిస్తే ఆ ఒక్కరు, అంటే తొలగించబోయే ఆ ఒక్కరు రవి బిష్ణోయే కావచ్చు, లేదా నితీష్ కుమార్ రెడ్డి కూడా కావచ్చు. సో తొలి మ్యాచ్లో ఆడినటువంటి భారత తుది జట్టులో ఒకే ఒక మార్పు జరిగేటటువంటి అవకాశం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి లేదా రవి బిష్ణోయ్ని తప్పించి అతని స్థానంలో మహమ్మద్ షమీకి తుది జట్టులో స్థానం కల్పించవచ్చు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఈ 2వ టీ20 మ్యాచ్లో కూడా తొలి టీ20 మ్యాచ్ లాగానే దాదాపు అందరికీ స్థానం దక్కుతుంది. కాకపోతే మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు కాబట్టి మహమ్మద్ షమీని తీసుకోవాలంటే నితీష్ కుమార్ రెడ్డి లేదా రవి బిష్ణోయ్ వీరిద్దరిలో ఎవరిపైనో ఒకరిపైన వేటు పడేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈ 2వ టీ20 మ్యాచ్లో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ వీరిద్దరు ఓపెనర్లుగా వస్తారు. ఇక 3వ స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వస్తారు.
ఒకవేళ వీరిద్దరి స్థానాలు కాస్త అటు ఇటు కావచ్చు. ఒకవేళ 3వ స్థానంలో తిలక్ వర్మ వస్తే 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వస్తారు. అదే 3వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వస్తే 4వ స్థానంలో తిలక్ వర్మ బ్యాట్కు దిగేటటువంటి అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో రింకు సింగ్, 6వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక 7వ స్థానంలో మరో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, 8వ స్థానంలో వైస్ కెప్టెన్ స్పిన్నర్ అక్షర్ పటేల్, 9వ స్థానంలో మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, 10వ స్థానంలో మహమ్మద్ షమి. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయబోతున్నటువంటి మహమ్మద్ షమి. ఇక చివరి స్థానంలో అంటే 11వ స్థానంలో హర్షదీప్ సింగ్ స్థానానికి కూడా ఎలాంటి ఢోకా లేదు. 11వ స్థానంలో హర్షదీప్ సింగ్ బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇది 2వ టీ20 మ్యాచ్లో బరిలోకి దిగబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా. సో ఇక్కడ ఒకే ఒక మార్పు, మహమ్మద్ షమి టీంలోకి దాదాపుగా వస్తాడని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఎవరినో ఒకరిని తప్పించాలి. కాబట్టి రవి బిష్నోయ్ లేదా నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరిలో ఒకరిపైన వేటు పడుతుంది. మరి భారత తుది జట్టు అంచనా పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.